రేపే 24న మాఘ పౌర్ణమ ఎంతో శక్తివంతమైన, మహిమాన్వితమైన రోజు. మహామాఘి అని కూడా అంటారు. ఈరోజు 16 కళలతో చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. పైగా ఈ మాఘ పౌర్ణమి ఒకసారి శనివారం ఈసారి వచ్చింది. ఇలాంటి రోజు కోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. ఇది కోటి రెట్ల మహాపుణ్యాన్ని అందించే రోజు. అద్భుతమైన ఈ రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మీ ఇంట్లోకి, మీ ఒంట్లోకి దివ్య శక్తులు ప్రవేశిస్తాయి. అయితే మాఘ పౌర్ణమి రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాఘ పౌర్ణమి రోజున చేసే స్నాన, దాన, జపాదులు ఇవన్నీ కోటి రెట్ల పుణ్యాన్ని కలిగిస్తాయి. ఈరోజు సముద్ర స్నానం, నదీ స్నానం చేయడం చాలా విశేషం. మాఘమాసం నెల రోజులు నదీ స్నానం చేయలేని వారు మాఘ పౌర్ణమి రోజున ఒక్కరోజు చేస్తే నెల రోజులు చేసిన పుణ్య ఫలితం అయితే కలుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మాఘ పురాణాన్ని చదవడం కానీ వినడం కానీ తప్పకుండా చేయాలి. ఈరోజు మాఘ స్నానం ఆచరించకుండా ఉన్న ప్రాతకాలంలో నిద్ర లేవకుండా, దానం చేయకుండా, విష్ణువును ఆరాధన చేయకుండా, మాఘ పురాణ గాథలు, కథలు వినకుండా, పురాణ శ్రవణం చేయకుండా ఉంటారో వారు రౌరవాది నరకాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉండాలి. ఇలా లేవకపోతే పిశాచ జన్మలెత్తుతారని పురాణాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి మాఘ పురాణంలో ఒక కథ ఉంది. ఆ కథను విన్నంతనే మీకు మాఘ స్నాన ఫలితం కలుగుతుంది. ఒకప్పుడు గంగా నది తీరంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు ఎంతో పుణ్యాత్ములు. కానీ పూర్వజన్మ కారణంగా ఈ జన్మలో సంతానం కలగలేదు. అందువల్ల ఆ బ్రాహ్మణుడు తపస్సు చేసి సంతానం పొందాలి అని అనుకున్నాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు మెచ్చే విధంగా ఘోర తపస్సును చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు వరాన్ని ప్రసాదించాడు. ఆ వరం వలన ఆ బ్రాహ్మణ దంపతులకు సంతానం కలిగింది. ఆ పిల్లవాడిని చూసుకొని బ్రాహ్మణ దంపతులు ఎంతో మురిసిపోతున్నారు. అలా ఉండగా ఒకరోజు నారద మహర్షి అక్కడకు వచ్చి ఆ పిల్లవాడి ముఖం అంతా చూసి, మీ పిల్లవాడికి 12 ఏళ్ళు మాత్రమే ఆయుర్దాయం ఉంది అని చెప్పాడు. ఆ మాట విన్న బ్రాహ్మణ దంపతులు ఎంతో బాధపడ్డారు. వరం ఇచ్చిన శ్రీ మహావిష్ణువును మళ్ళీ వేడుకుందామనుకొని మళ్ళీ తపస్సు చేశారు ఆ బ్రాహ్మణుడు. దాంతో నారాయణుడు ప్రత్యక్షమై, ఎందుకు మళ్ళీ తపస్సు చేసి నన్ను ఆరాధిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, స్వామి, నాకు సంతానం కావాలంటే పిల్లవాడిని ప్రసాదించావు. కానీ వాడికి 12 ఏళ్ళు మాత్రమే ఆయుర్దాయం ఉందని నారదుడు చెప్పాడు. అందుకే మళ్ళీ తపస్సు చేశాను. నా పిల్లవాడిని నిండు నూరేళ్లు బ్రతికేలా చెయ్యు అన్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, నాయనా, పూర్వజన్మలో నీ పేరు జ్ఞాన శర్మ. అప్పుడు కూడా ఈ జన్మలో ఉన్న ఇల్లాలే నీకు భార్యగా ఉండేది. ఆ జన్మలో మీరు పుణ్యవంతమైన జీవనాన్ని గడిపారు. మాఘమాసంలో నీవు ఎంతో నియమనిష్టలను పాటిస్తూ వస్తూ ఉండేవాడివి. ప్రతిరోజు ఉదయం స్నానం ఆచరించడం వంటివి చేస్తూ ఉండేవాడివి. దానికి కారణంగా ఈ జన్మలో నీకు ఎంతటి ఉత్తమమైన జీవితం కలిగింది. అయితే నీ భార్య గత జన్మలో మాఘ పౌర్ణిమ రోజు పాయసం దానం చేయలేదు. ఎవరైతే మాఘ పౌర్ణిమ రోజు పాయసం దానం చేయరో వారికి యోగములు కలగవు. అందుకే ఈ జన్మలో నీకు సంతానలేమి కలిగింది. అందువల్ల అల్పాయుష్షు కలిగిన వాడు నీకు సంతానంగా లభించాడు. కాబట్టి మాఘమాసంలో నీ కుమారుడి చేత ప్రతిరోజు నదీ స్నానం చేయిస్తూ ఉంటే అతనికి ఆయుర్దాయం పెరుగుతుందని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఇక ఆ బ్రాహ్మణ దంపతులు ఆ ప్రకారంగా మాఘమాసం మొత్తం గంగా నదిలో తాము స్నానమాత్రం కాక తమ పిల్లవాడి చేత కూడా స్నానాన్ని చేయించారు. ఇలా చేయించడం వల్ల ఆ పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడైనాడు. కాబట్టి ఎవరైతే మాఘమాస స్నానాన్ని ఆచరిస్తారో వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, జ్ఞానం, మోక్షం కలుగుతుంది.
ఆచరించాలి. ఇక ఎంతో ముఖ్యమైన ఈరోజు సముద్రం, చెరువులు, బావులు లభించని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని పోసుకొని స్నానం చేస్తే ఎంతో మంచిది. సముద్ర స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. అత్యంత పుణ్యవంతమైన ఈరోజు గోవుకు ఏం తినిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో కూడా నేను ఇప్పుడు తెలియచేస్తాను. ఈరోజు ఒంట్లో ఉన్న దారిద్ర్యం పోవాలి అంటే, నరదృష్టి, నరపీడ తొలగిపోవాలి, సకల శుభాలు కలగాలి అంటే ఈరోజు ఆవుకి నానబెట్టిన ఉలవలు తినిపిస్తే వృత్తి యందు నిలకడ కలుగుతుంది. అదేవిధంగా నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ధనాభివృద్ధి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తోటకూర, బెల్లం కలిపి తినిపిస్తే దారిద్ర్యం పారిపోతుంది. ఈరోజు ఆవుకి క్యారెట్ తినిపిస్తే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. నరఘోష నివారణ తగ్గుతుంది. టమాటాలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. అరటిపళ్ళు తినిపిస్తే ఉన్నత పదవి, ఉద్యోగం లభిస్తుంది. మినపపిండి, బెల్లం కలిపి తినిపిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. నానబెట్టిన మినప్పప్పు తినిపిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పచ్చి శనగపప్పు తినిపిస్తే కుటుంబంలో కలతలు తొలగిపోతాయి. ఈరోజు కనుక మీరు దోసకాయలు తినిపిస్తే శత్రు నివారణ జరుగుతుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈరోజు గోవుకు ఈ విధంగా తినిపించి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను పొందండి. అదేవిధంగా పౌర్ణమి గురించి పురాణాల్లో ఇలా వివరణ ఉంది. ఆ మహాశివుని అర్ధాంగి సతీదేవి అంటే దక్ష ప్రజాపతి కుమార్తె మాఘ పౌర్ణమి నాడే జన్మించిందని పార్వతీదేవి ఒకసారి దక్షిణావ్రత శంఖం ఆకారాన్ని ధరించిన అడుగులో గల ఒక పద్మంలో పడింది. దక్ష ప్రజాపతి సరయూ నదిలో స్నానం చేస్తూ ఉండగా పద్మంలోని శంఖాన్ని చూశాడు. అది దక్షిణావృతమై ఉంది. దక్షిణావృత శంఖం అపురూపమైనది. అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం కలుగుతుంది. ఆ సంగతి తెలిసిన వాడు కావడం చేత దక్షుడు ఆ శంఖాన్ని పరిచే ఉద్దేశంతో చెయ్యి చాపి అందుకోబోయాడు. చేతి స్పర్శతో ఆ శంఖం ఒక గొప్ప చిన్నారిగా మారిపోయింది. ఆ బాలికను అపురూపంగా గుండెలకు హత్తుకొని తీసుకువెళ్ళి భార్యకు అప్పగించాడు. దక్ష ప్రజాపతి దంపతులు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచారు. ఆ బిడ్డ సతీదేవి. ఆ బిడ్డ బాలికగా మారిన రోజే మాఘ పౌర్ణమి. అందుచేత ఈ తిథి అత్యంత పవిత్రమైనదిగా కూడా ఆవిర్భవించింది. మాఘ పౌర్ణమి అంటే మఘా నక్షత్రంతో కూడిన పౌర్ణమి అని అర్థం. దీనిని మహామాఘి అని కూడా అంటారు. మాఘమాసంలో వచ్చే పర్వదినాలలో మాఘ పౌర్ణమి ఒకటి. మనకు 27 నక్షత్ర మండలాలు ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. వీటిలో మగ ఒకటి. ఈ 27 నక్షత్రాలలో కొన్ని మాత్రమే ప్రకాశవంతమైనవి. నెలకు ఒక్కసారి చంద్రుడు ఆయా నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చంద్రుడు 16 కళలతో వెన్నెల వెలుగులు కురిపిస్తూ ఆ మఘ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. అదే మాఘ పౌర్ణిమ. అదే మహామాఘిగా ప్రసిద్ధి. ఈసారి పౌర్ణమి అనేది ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3:30 ప్రారంభమై ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. అలానే మఘా నక్షత్రం వచ్చి ఫిబ్రవరి 23వ తేదీ రాత్రి 7:25 ప్రారంభమై ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి 10:20 వరకు ఉంటుంది. ఈసారి 23వ తేదీ రాత్రి పౌర్ణిమ గడియలు ఉన్నాయి. అలానే మఘా నక్షత్రం కూడా ఉంది. కాబట్టి వ్రతాలు, నోములు ఆచరించేవారు ఈ ఫిబ్రవరి 23వ తేదీనే ఆచరించాలి. మాఘ పౌర్ణమి స్నానం మాత్రం ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం అరుణోదయ కాలంలో చేయాలి. మీరు జీవితంలో చాలా సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే ఈ పవిత్రమైన రోజు ఈ చెట్టును తాకడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ మొత్తం కూడా ఈ వృక్షం తమలోనికి లాగుకుంటుంది. మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. ఇక అద్భుతమైన శనివారంతో కూడిన మాఘ పౌర్ణమి రోజు తాకవలసిన వృక్షం ఏమిటంటే రావి చెట్టు. ఈ రావి చెట్టును వృక్షాలకే రాజు అని అంటారు. రావి చెట్టుపై విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారు. మాఘ పౌర్ణమి రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఈ పూజను ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. ఈరోజు చెట్టు దగ్గరకు వెళ్ళి నీటిని చెట్టు మొదట్లో పోసి
ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. 3 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణలు చేయండి. అదేవిధంగా మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో శివరూపాయ, అగ్రతో విష్ణురూపాయ అనే మంత్రాన్ని జపిస్తూ కూడా చేయవచ్చును. రాహుకేతువులు మహావిష్ణువు చేతుల్లో ఉంటారు. మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు రాహుకేతువులు ఎల్లప్పుడూ మద్దతును ఇస్తూ ఉంటారు. వారి వల్ల కలిగే చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. ఇలా చేశాక రావి చెట్టును 11 సార్లు తాకండి. ఇలా తాకడం వల్ల మీ ఒంట్లోని చెడును మాత్రం చెట్టు లాగేసుకుంటుంది. ఈరోజు ఈ పూజ మొత్తం చేయకపోయినా సరే కేవలం స్నానం చేసి రావి చెట్టు దగ్గర నీటిని పోసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ మీరు ప్రదక్షిణలు చేసినా మీకు అంతా మంచే జరుగుతుంది. లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల ఆశీస్సులు మీకు ఈ మాఘమాసంలో లభిస్తాయి. ఇలా ప్రదక్షిణలు చేసిన తర్వాత మాఘమాసంలో అధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్య భగవానునికి తప్పకుండా అర్ఘ్యాన్ని ఇవ్వడం వల్ల చక్కని ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాఘస్నానం ఎంతో పుణ్యాన్ని చేస్తుంది. మఖా నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఎవరైతే నదిలో కానీ, చెరువులో కానీ, ఇంట్లో బావి నీటితో కానీ స్నానం చేస్తారో వారికి కలిగే పుణ్యం మాటల్లో చెప్పలేము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌కి కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.